ఇంకా 20% కూడా పోలింగ్ దాటలేదు. మందకొడిగానే పోలింగ్ అన్నది ఉదయం నుంచి కూడా కొనసాగుతోంది. 1 గంట దాటినా కూడా 20% కూడా ఇంకా పోలింగ్ అన్నది దాటలేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్ వద్ద నుంచి మా ప్రతినిధి తిరుపతాచారి మనకు అందుబాటులో ఉన్నారు. తిరుపతాచారి, అంటే 1 గంట దాటింది, అయినప్పటికీ కూడా పోలింగ్ శాతం అంత ఆశాజనకంగా మనకు కనిపించట్లేదు. ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాము. సో ఏమని చెప్తారు, ఏ విధంగా చెప్తున్నారు ఈసీ? అక్కడ నెలకొన్న తాజా పరిస్థితి వివరించండి. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ గతంలో మాదిరిగానే కొనసాగుతుంది. గతంలో కూడా 45% వరకే పోలింగ్ నమోదవుతూ వచ్చింది. తాజాగా కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొన్నది. అయితే ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది. అయితే 7 గంటల నుంచి 9 గంటల వరకు 3.10% నమోదు కాగా, అదేవిధంగా 9 నుంచి 11 గంటల వరకు 8.9% నమోదైంది. ఇక 11 నుంచి 1 గంట వరకు 18.20% నమోదైంది. మొత్తానికి 18.20% నమోదు కావడం ఇప్పటి వరకు ఇది ఆశాజనకంగా లేదనే పరిస్థితి మాత్రం ఒకవైపు అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే ఇది ఎవరికి అవకాశంగా మారుతుంది అనేది ఒకవైపు చర్చ జరుగుతున్న తరుణంలో ఈరోజు గ్రేటర్ ఎన్నికల విషయంలో పోలింగ్ అంతా మందకొడిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ మాత్రం పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అంతా కూడా పూర్తిగా ఒకవైపు వెబ్ కాస్టింగ్ చేస్తుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఏ డివిజన్లో పరిస్థితులు ఏంటి అని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి గారు కూడా వచ్చి దీన్ని అంతా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోలింగ్ ఎలా శాతం జరుగుతుంది, ఎలా ఉంది, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయా ఏంటి అనే విషయాలను కూడా ఆరాధిస్తున్నారు. మొత్తానికి గ్రేటర్ పరిధిలో మొత్తంగా పోలింగ్ బూత్లను సంబంధించి 9,101 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. దీని అంతటా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అయితే మొత్తంగా ఈ గ్రేటర్ ఎన్నికల్లో 74,04,286 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రం మనం చూసుకుంటే 18.20% నమోదు కావడం పట్ల మాత్రం ఇటు అన్ని పార్టీల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ఎవరి వైపు ఉంటుంది అనేది, ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకవైపు చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ గతంలో కూడా అనేక సందర్భాల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించినప్పటికీ పెరగలేదు. ఈసారి కొంత ప్రచారం సెలబ్రిటీలు కానీ, అదేవిధంగా మరొక వైపు సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులందరూ కూడా ఉదయమే ఓటు వేసి మిగతా ప్రజలు కూడా ఓట్లు వేయాలంటూ కూడా వాళ్ళు అభ్యర్థించినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఓటు మీ ఆయుధము, మంచి ప్రజాస్వామ్యం పడవిల్లాలంటే ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మీ ప్రాంత అభివృద్ధిని కోరుకోవాలంటూ కూడా ఒకవైపు నాయకులు, అదేవిధంగా సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు అందరూ కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ ఈసారి పెద్దగా ఓట్ల శాతం అయితే నమోదు కాలేదు. గడిచిన 6 గంటల్లో 18.2% నమోదు కావడం, అదేవిధంగా కొన్ని డివిజన్లలో అయితే మరీ అత్యల్పంగా నమోదు కావడం లాంటి అంశాలను కూడా మనం చూసుకోవచ్చు. జియాగూడలో కొన్ని చోట్ల ఓట్లు కూడా గల్లంతయ్యాయి. అదేవిధంగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి అంటే ఓల్డ్ మలక్పేట్ 26వ వార్డుకు సంబంధించి విషయం చెప్పుకోవచ్చు. ఫిర్దౌస్ ఫాతిమా అక్కడ నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఆమె గుర్తు సిపిఎంకు సంబంధించిన గుర్తు బ్యాలెట్ పత్రంలో ముద్రించారు. దీంతో అక్కడ ఈ ప్రస్తుతం పోలింగ్ రద్దు చేశారు. 3వ తేదీన మళ్ళీ రీపోలింగ్ చేయబోతున్నారు. అయితే అప్పటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా నిర్వహించద్దామని ఒకవైపు ఎన్నికల కమిషన్ ఇప్పుడే ఆదేశించింది కొద్దిసేపటి క్రితం. అదేవిధంగా మరొక వైపు ఇప్పటికి వరకు ఎడమ చెయ్యి ఫస్ట్ ఫింగర్ను వాడేది, అయితే మధ్య ఫింగర్ను మాత్రమే ఆ రోజు ఏదైతే మార్క్ చేస్తారో ఆ మార్క్ చేయాలి అంటే కూడా ఒకవైపు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇక రామచంద్రపురంలో మాత్రం అత్యధికంగా ఓట్ల శాతం నమోదవుతుంది. ఇక మిగతా వచ్చేసి అనేక డివిజన్లలో పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. చంద్రాయన్గుట్టలో అత్యల్పంగా ఓట్ల శాతం నమోదవుతుంది. మరొక వైపు సంతోష్ నగర్లో కూడా అత్యల్పంగా ఓట్లు నమోదవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి 51,000 మంది పోలీసు బలగాలతో ఈ ఎన్నికలకు సంబంధించి ఒకవైపు మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు. ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. మరొక వైపు గొడవలు కాకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సాగుతున్నప్పటికీ మందకోడిగా పోలింగ్ సాగుతున్న పట్ల మాత్రము
ఇక పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గత ఎన్నికలు అన్నింటిలో పరిశీలించినా కూడా ఎప్పుడు కూడా 50% పోలింగ్ దాటలేదు. ఈసారి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనే ఒకవైపు మీమాంసలో ఉన్నారు. ఇప్పటి వరకు పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు కావడం, మరొక 5 గంటలు మాత్రమే మిగిలి ఉండడం విషయంలో అన్ని పార్టీలు కూడా ప్రత్యేకంగా ఓట్ల పోలరైజేషన్ పైన గతంలో దృష్టి పెట్టాయి. ఇప్పుడు కూడా చాలా క్యాంపెయిన్ కూడా చేశాయి. అయినప్పటికీ పోలింగ్ శాతం మందకొడిగానే కొనసాగుతూ వస్తుంది. హరీషా. ఎస్ చారి, అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాగే మందుకొడిగా పోలింగ్ సాగుతోంది. ఇంకా అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైన డివిజన్స్ కూడా ఉన్నాయి. సో మరి వీటన్నిటికీ సంబంధించి కూడా ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడనున్నారా? అంటే ప్రజలకు ఇంకా ఏమైనా ఆదేశాలు జారీ చేయడం కానీ, ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్కి సంబంధించి కూడా ఏమైనా మాట్లాడబోతున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ గత కొంతకాలంగా చెప్తూ వచ్చింది. తాజాగా గతంలో ఈవీఎంలో పద్ధతి ఉండేది. ఈవీఎం కాకుండా ఈసారి బ్యాలెట్ పద్ధతిని కూడా తీసుకొచ్చి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. అయితే ఒక ఓల్డ్ మలక్పేట విషయాన్ని పక్కన పెడితే మిగతా అన్ని డివిజన్లలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ బూత్లలో కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా ఇక్కడ అన్ని మానిటరింగ్ చేస్తున్నారు. మరొక వైపు ఫేస్ రికగ్నైజింగ్ యాప్ను కూడా ఏర్పాటు చేసి కొన్ని డివిజన్లలో మరొక వైపు వాటిని కూడా ఎవరైతే ఓటర్లను కూడా గుర్తించే ప్రయత్నం అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల విషయంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ కొన్ని ఫిర్యాదులు అందాయి. ఓల్డ్ మలక్పేటకు సంబంధించిన ఫిర్యాదులు అందడంతో దానిపైన అక్కడ ఎన్నికను రద్దు చేయడం, తిరిగి 3వ తేదీన రీపోలింగ్ నిర్వహించడం ఒకవైపు ఈసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక 3వ తేదీ రీపోలింగ్ జరగనుంది. దీంతో పాటు మరొక వైపు ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ కూడా ఎవరు కూడా విడుదల చేయొద్దు. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన విషయంలో కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొని తన నిర్ణయాన్ని ప్రకటించింది ఇప్పటికే. హరీషా. ఎస్ చారి, మనం చూస్తున్నామంటే ఇప్పటి వరకు సమయం 1:30 కావస్తుంది. అయినప్పటికీ కూడా ఇంకా 20% వరకే పోలింగ్ అన్నది ఉంది. గతసారితో పోలిస్తే ఇది చాలా తక్కువగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మరి దీని తర్వాత అయినా పోలింగ్ మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోందా? అయితే ఇప్పటి వరకు అయితే పోలింగ్ శాతం మందకొడిగా సాగిందని చెప్పొచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత కొంత పోలింగ్ పుంజుకుంటుందనే ఆశాభావంతో పార్టీలు ఇటు ఎన్నికల కమిషన్ కూడా భావిస్తుంది. అయితే ఏ మేరకు పుంజుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. మొత్తానికి అయితే గతంలో కూడా ఎన్నడూ కూడా ఈ హైదరాబాద్ పోలింగ్ విషయానికి వస్తే 50% దాటడం లేదు. 2014లో కానీ 2016లో కానీ మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా ఎక్కడ చూసినా ఒకవైపు దీనికి సంబంధించి మొత్తంగా పర్సెంటేజ్ అయితే పెరిగిన దాఖలాలు లేవు. మనం గత ఎన్నికలను పరిశీలించినప్పుడు ఈ పరిస్థితే ఉన్నది. అయితే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఇప్పుడే దీనికి సంబంధించి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అధికారులతో మాట్లాడారు. ఎలా జరుగుతుంది పోలింగ్, ఎక్కడెక్కడ ఏ శాతం నమోదవుతుంది, అత్యల్పంగా ఏ డివిజన్లో పోలింగ్ శాతం నమోదవుతుంది అనే విషయాలను ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులను కూడా అధికారుల ద్వారా రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. మరొక వైపు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనికి సంబంధించిన వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ కూడా నివేదిస్తున్నారు. అక్కడ ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించిన వివరాలను చెప్తున్నారు. అయితే మనం మొత్తంగా ఓవరాల్గా ఉదయం నుండి ఈరోజు చూసుకుంటే కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఆఫీస్పేటలో టీఆర్ఎస్ బీజేపీ ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించిన నివేదిక కూడా ఎన్నికల కమిషన్కు అందింది. అదేవిధంగా కాప్రా, కుషాయిగూడ, చెర్లపల్లి ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ఓటు వేయనివ్వడం లేదంటూ కూడా ఎన్నికల కమిషన్కు వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. అదే దీనికి సంబంధించిన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ, అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నదో ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు ఇక జియాగూడలో కూడా ఓట్ల గల్లంత అనే అంశం పైన కూడా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించిన సమస్య కూడా పరిష్కరించాలంటూ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఇక అన్ని ఆదేశాలు జారీ చేసి ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను మన కమిషనర్ మానిటరింగ్ చేస్తున్నాడు. ఈ హైదరాబాదు నగరంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 9,101 ఉంటే దీనికి సంబంధించిన 28,500 బ్యాలెట్ బాక్స్లను ఏర్పాటు చేశారు. ఇక ఈ 2,700 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఇందులో అత్యంత సమస్యాత్మకంగా 380
ఇక్కడ 8 ప్రాంతాలను గుర్తించారు. మొత్తం దీనికోసం 51,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. అయితే కొన్ని చిన్న సమస్యలు వస్తే అవన్నీ కూడా పరిష్కారం చేస్తూ ఉంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఎన్నికల కమిషన్ చర్యలు చేపడుతుంది. మొత్తంగా ఈ ఎన్నికలంత ప్రశాంత వాతావరణంలో జరిగేలాగా కూడా చర్యలు చేపడుతున్నామంటున్నారు. అయితే డివిజన్ల వారీగా కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనే విషయాలను కూడా డైరెక్ట్ నేరుగా ఎన్నికల కమిషనర్ వెబ్ కాస్టింగ్ కెమెరాల ద్వారా వస్తున్న విజువల్స్ను ఆడ పరిస్థితిని కూడా డివిజన్ల వారీగా అడిగి తెలుసుకుంటున్నాడు. అధికారులందరూ కూడా ఈ విషయాలను పైన ఇటు ఎన్నికల కమిషనర్ పార్థసారథికి వివరిస్తున్నారు. మొత్తంగా ఏ డివిజన్లో ఎలా ఉంది పరిస్థితులు పూర్తిగా ఇక్కడ ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తంగా ఇదంతా కూడా ప్రశాంత వాతావరణం జరిగేలాగా చూడాలని పోలీసులను ఇప్పటికే ఆదేశించారు. పోలీసులు కూడా ఎక్కడికక్కడ కఠినంగా వివరిస్తూ ఎవరికి కూడా ఇబ్బందులు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా బయటి ప్రాంతాల వారిని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పంపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందో దానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నామంటూ కూడా ఇప్పటికే పోలీస్ శాఖ చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉండకుండా చర్యలు చేపట్టారు. ఓటర్లు కాని వారు కూడా ఇక్కడ ఉండకుండా చూడాలని. అయితే ఓటర్లు అంటే హైదరాబాద్ ఏతర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళని పంపిస్తూ చర్యలు చేపడుతున్నారు. అయితే ఎక్కడి నుండైనా ఫోన్స్ వస్తే రెస్పాండ్ అయ్యేలాగా ఇక్కడ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఎన్నికల కమిషనర్ వాటిని అన్నింటినీ పరిశీలిస్తూ అధికారుల ద్వారా అటు డివిజన్ల స్థాయిలో సర్కిళ్ళ వారిగా అధికారులతో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సమస్యలు ఎట్లా పరిష్కరించాలంటూ కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాడు. ఎక్కడ కూడా కోవిడ్ నియంత్రణ విషయంలో కూడా కఠినంగా ఉండాలి. కోవిడ్ రూల్స్ను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించేలాగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చోట కోవిడ్కి సంబంధించిన రూల్స్ కూడా ఫాలో అయ్యి అధికారులంతా కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు. మొత్తం కూడా ఎక్కడ కూడా ఇటు శానిటైజర్లు వాడడం కానీ ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం కానీ పోలింగ్ బూత్లో, తర్వాత సాయంత్రం 5 నుంచి 6 గంటలకు ఇటు కోవిడ్ పేషెంట్లు కూడా ఓటు వేసే వీలు కల్పిస్తున్నారు. దీంతోపాటు వృద్ధులు, వయోవృద్ధులు, ఇతరులకు సంబంధించిన విషయాలకు కూడా సంబంధించి కూడా మొత్తం చర్యలు చేసుకుంటారు. ఇక ప్రధానంగా మనం పూర్తిగా 125 డివిజన్ పోలింగ్ పర్సెంటేజీ ఒకవైపు చాలా తక్కువ ఉంది. మధ్యాహ్నం 1:05 వరకు పర్సెంటేజ్ వచ్చింది. పూర్తిగా మధ్యాహ్నం 18.2% పోలింగ్ నమోదవడంతో ఇతర ప్రాంతాల పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఇక మలక్పేట 26వ డివిజన్కి సంబంధించిన బ్యాలెట్ తప్పిదం పేపర్లపై సంతకం పెట్టిన ఆర్ఓనే బాధ్యుడు చేస్తూ ఇక ఆర్ఓను కూడా కొద్దిసేపటి క్రితం సస్పెండ్ చేశారు. మలక్పేట 26వ డివిజన్ సంబంధించి ఆర్ఓను సస్పెండ్ చేస్తూ కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు. హరీషా. ఎస్ సార్, థ్యాంక్ యూ చారి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం దాటినా చాలా కేంద్రాల్లో పోలింగ్ ఊపందుకోలేదు. ఇప్పటిదాకా 18.2% ఓటింగ్ మాత్రమే నమోదైంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అత్యల్ప ఓటింగ్ నమోదవుతోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున ప్రచారం చేసినా నగర ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.